అంటే ఇప్పుడు అదే అంటున్నాను సరే. ఇప్పుడు చిరంజీవి ఆల్రెడీ రన్నింగ్ స్టార్గా ఉన్నారు, ఆయన సినిమాలు ఆయన యాక్టివ్గా ఉన్నారు. మురళీమోహన్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, మేము పెద్దగా ఉండమని కోరాము చిరంజీవిని, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండలేను, నేను కూడా సినిమా దీంట్లో ఒక సభ్యుని అని అన్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు బాలకృష్ణ ఆయన కొంచెం యాక్టివ్గానే ఉన్నారు, కానీ ఇంకా మిగతా నటులు అంతకుముందు అంటే మురళీమోహన్ కానీ మోహన్ బాబు ఇలాంటి చాలామంది నటులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా, లేదంటే మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఎందుకంటే ఇద్దరూ తగ్గేటట్టుగా లేరు రెండు వైపులా. అంటే ఇక్కడ నిర్మాతల వాళ్ళ పరిస్థితి కూడా ముఖ్యంగా వస్తుంది. టాప్ నాచ్ నిర్మాతలు 4-5 ఉన్నారు అనుకుంటే, ఆ ప్రొడక్షన్ హౌస్లు కూడా 4-5 ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు సినిమా నిర్మాణం కూడా మారింది కదా. ఎవరో నిర్మాత చొరవ మీదే కాదు, వాళ్ళను ఫైనాన్స్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు, అయిన తర్వాత తీసుకునేవాళ్ళు, అసలు రెగ్యులర్ బేసిస్ మీద కథలు వింటూ తీస్తుంటాం అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. పని స్వభావంలో వచ్చిన ఈ మార్పును కూడా మనం ఒకటి గమనించాల్సి ఉంటుంది. రెండోది, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే బిగ్ టికెట్ ప్రొడక్షన్స్, స్మాల్ ప్రొడక్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి పట్టు విడుపులతో అనేక కోణాల్లో దీన్ని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు చొరవ తీసుకోవాలి. ఆ 4 కాదు, ఒక ఆయన లేడన్నాడు కాబట్టి ఆ 3 అనుకోండి, ఆ 3 ప్లస్ ఈయన ఒకడైతే ఉన్నాడు కదా, కాబట్టి ఈ 4. అంటే ఇప్పుడు చిన్న నిర్మాతలు అయితే వాళ్ళ నిర్ణయం ప్రకటించారు, అంటే ఛాంబర్కి చెప్తామని చెప్పారు. మరి వీళ్ళ నిర్ణయం నేపథ్యంలో మీ అంచనా ఏంటి? పెద్ద నిర్మాతలు ఎలా రెస్పాండ్ కావచ్చు? ఎందుకంటే చిన్న నిర్మాతలు ఏమంటున్నారు, మా జోలికి పట్టదు, మేము నష్టాలు ఉన్నాం అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా పెద్ద సినిమాలకి మీ డిమాండ్ మీరు చేసుకోండి చెప్పడమే కదా అది. ఇప్పుడు చిన్న నిర్మాతల పట్ల మనం సానుభూతి చూపించవచ్చు, కానీ ఏదో గీత గీసేసి చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అట్లా ఏమి శాశ్వతంగా ఏమి ఉండదు. చిన్న సినిమానే పెద్ద సినిమా అవుతుంది, ఆ దెబ్బతింటే పెద్ద సినిమా ఆయన కూడా మళ్ళీ చాలా మంది కనబడని వాళ్ళు కూడా మనకు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చర్చల కోసం చేస్తున్నటువంటి మాటలని నేను అనుకుంటాను. చిన్న నిర్మాతలు మా మీద ఎక్కువ భారం మోపకండి అన్నట్టుగా వాళ్ళు చెప్పడానికి, మెసేజ్ కన్వే చేయడానికి చేస్తున్నట్టున్నారు. పెద్ద నిర్మాతలు అనే వాళ్ళు ఇందాక నేను చెప్పిన లాంటి వాళ్ళు మీ స్కిల్ చాలదు, మీరే ఎందుకు మేము ఎవరినైనా తెచ్చుకుంటామని వాళ్ళు ఆల్రెడీ బెదిరిస్తున్నారు. కాబట్టి కార్మికులు ఏమి దిగి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ ప్రతిష్టంభన కొనసాగుతుంది. తప్పకుండా వాళ్ళ బాధలను తీర్చే విధంగా, తమ మాట నిలబెట్టుకునే విధంగా. వీళ్ళు 30% ఇవ్వమంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు. మీరు సినిమా రంగంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, వాళ్ళతో కొంత అనుబంధం ఉన్న వ్యక్తిగా మీరేమంటారు? మధ్య మార్గంగా ఇది తెగాలంటే ఏం చేస్తే బెటర్? తప్పకుండా వీళ్ళు 2 స్టాండ్స్కు మధ్యలో ఒక ఫిగర్ ఏదో రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, వాళ్ళు 2 షరతులు వీళ్ళు 4 షరతులు అంటున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా చేంబరు, ఫిలిం ఫెడరేషన్ కూర్చొని ఒక మధ్య మార్గంలో వీళ్ళు పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది, దీని ఏదో నిర్మాతలకు సంబంధించిన సమస్యగా పక్కదో పట్టించడం వల్ల కూడా ఉపయోగం లేదు. వాళ్ళ జీతభత్యాలు సమస్యల మీద ఆ కోణంలో వెళ్తే చాలా మంచిది. దీన్ని ఒక ఘర్షణ వైపు, లేకపోతే ఏదో 2 శిబిరాలు వైరుధ్యం